మిషన్ తెలంగాణ స్టార్ట్ చేసింది బీజేపీ హైకమాండ్. ఎన్నాళ్ళగానో ఊరిస్తున్న తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. అందుకోసం ఇప్పటి నుంచే భారీ కార్యాచరణకు శ్రీకారం చుడుతోంది. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా పోరాటాలు చేయడంతో పాటు పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. ఇదే విషయాన్ని తెలంగాణ బీజేపీ నేతలకు నూరిపోసింది కమలం పార్టీ అధినాయకత్వం. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు, పార్టీ సంస్థాగత బలోపేతం, భవిష్యత్ ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చ జరిగింది. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా ఉద్యమాలు చేపట్టాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేశారు. విద్యా వ్యవస్థ, ఫీజు రియంబర్స్మెంట్, ప్రభుత్వ పాలనలో అవినీతి వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని కమలనాథులు డిసైడ్ అయ్యారు. పోరాటానికి సిద్ధం కావాలి, తెలంగాణ భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవాలి, ప్రభుత్వం అక్కడ ఏర్పడే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. ఒకవైపు అంశాలపైన పోరాటాలకి సిద్ధం కావాలి, మీరు అందరూ కూడా అసెంబ్లీ సెషన్ అయిపోయిన తర్వాత మరొకసారి ఎమ్మెల్యేలు, ఎంపీలు అదేవిధంగా నాయకులతో కలిసి రాష్ట్రంలో ఒక రోడ్ మ్యాప్, ఈ యొక్క ప్రభుత్వం వ్యతిరేకంగా ఏదైతే పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా వారు దిశానిర్దేశం చేయడం జరిగింది. తెలంగాణలో పార్టీకి నాయకత్వం వహించే అభ్యర్థులకు కొరత లేదంటోంది బీజేపీ. ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటోంది. బెంగాల్ తరహాలో తెలంగాణలోనూ అధికారంలోకి రావటమే బీజేపీ టార్గెట్ గా పెట్టుకుంది. బెంగాల్లో భారతీయ జనతా పార్టీ విజయదుందుకు మోగించిన తర్వాత రేపటి మజిలీ తెలంగాణ గెలుచుకోవాలనేటువంటి సంకల్పం స్వయంగా నరేంద్ర మోడీ గారే సంకల్పించి వారు బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది. వారితో పాటుగా ఎన్నో సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో పార్టీని గెలిపించాలని చెప్పి ఆలోచన చేసినటువంటి మా అమిత్ షా గారు కావచ్చు. డీలిమిటేషన్ తర్వాత తెలంగాణలో మరింత మెజారిటీ వచ్చే అవకాశం ఉందని కమలం పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బెంగాల్లో బీజేపీ గెలిచాక తర్వాత తెలంగాణను గెలుచుకోవాలని పార్టీ హైకమాండ్కు ఉంది. తెలంగాణలో రాజకీయ పరిస్థితులను హైకమాండ్ ఎప్పటికప్పుడు గమనిస్తోంది. రాష్ట్ర నాయకత్వానికి టార్గెట్ పెట్టి మరీ పని చేయించేందుకు సిద్ధం చేస్తుంది.